ఫ్రెండ్స్ మనకి ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ జూలై షెడ్యూల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మనకి టోటల్ పోస్ట్ వచ్చేసరికి 44,228 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే జస్ట్ మీరు 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయరు, ఇంటర్వ్యూ ఉండదు, స్కిల్ టెస్ట్ ఉండదు, ఏమీ ఉండదు ఫ్రెండ్స్. జస్ట్ మీ 10th మార్క్స్ని బట్టి మీకు అయితే జాబ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే మనం ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్ గూగుల్లో. తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అప్లై చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి, ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెండు ఎంటర్ చేశాక అప్లికెంట్స్ నేమ్ అంటే మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉందో మీ నేమ్ అలా ఎంటర్ చేయండి యాజ్ ఇట్ ఈస్గా. సో నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉంటే అలా. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి కరెక్ట్గా. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కమ్యూనిటీ అంటే మీరు అన్రిజర్వ్డా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ అని చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ అంటే మీది తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ అంటే మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ రైట్ సైడ్, ఇది బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సో డీటెయిల్స్ సబ్మిట్ చేశాక మీకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈస్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేయండి. ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిసేబిలిటీ అంటే మీకు ఏమైనా డిసేబిలిటీ ఉంటే ఎస్ నొక్కండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఎస్ అయితే టైప్ ఆఫ్ డిసేబిలిటీ మెన్షన్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్ అంటే మీరు 10th క్లాస్లో ఏ లాంగ్వేజెస్ చదివారో అది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అదర్ ఎంప్లాయర్ దగ్గర మీరు ఎంప్లాయిడ్ అయితే ఎస్ నొక్కండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన పాస్ ఫోటో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సైజ్ వచ్చేసి 50 KB కంటే తక్కువ ఉండాలి అండ్ ఫార్మాట్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. నెక్స్ట్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ 20 KB కంటే తక్కువ ఉండాలి అండ్ ఫార్మాట్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేశాక ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లాంగ్వేజెస్ దగ్గర మ్యాక్సిమం అందరూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదువుకుంటారు కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్కడ. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఇలా వస్తాయి. సో ఈ డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ మంచిగా చెక్ చేసుకొని ఇక్కడ బాక్స్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈస్ అని వచ్చింది కదా. సో ఇది మీ రెడ్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇక్కడ కింద కంటిన్యూ టు అప్లై అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అప్లై చేయడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ వెరిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర సర్కిల్ అప్లైయింగ్ ఫర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ బాక్స్లో. ఫ్రెండ్స్ క్యాప్చా ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. మీ కమ్యూనికేషన్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంది కదా రైట్ సైడ్ పర్మనెంట్ అడ్రస్ దగ్గర, ఇక్కడ క్లిక్ చేయండి బాక్స్లో. సో ఇవన్నీ ఫిల్ అవుతాయి. కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర ఏ విధంగా అడ్రస్ ఉందో అదే విధంగా ఇక్కడ ఫిల్ అవుతుంది అడ్రస్. వెరిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మీ 10th క్లాస్లో మీ బోర్డు ఏంటో అది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు గ్రేడ్స్ అయితే గ్రేడ్స్, పాయింట్స్ అయితే పాయింట్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్ని కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. మీకు లాస్ట్లో CGPA దగ్గర మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఎంటర్ చేయండి. మీకు 10th క్లాస్లో 10/10 అయితే 10 ఎంటర్ చేయండి, 9.5 అయితే 9.5, 8 పాయింట్స్ అయితే 8 పాయింట్స్ అలా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సెలెక్ట్ డివిజన్ అప్లైయింగ్ ఫర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ డివిజన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రిఫరెన్సెస్ పెట్టాలి ఫ్రెండ్స్ మనం. సో ప్రిఫరెన్సెస్ దగ్గర అన్ని విలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం అన్నీ పెట్టండి. ప్లీజ్ సెలెక్ట్ సర్కిల్ అండ్ డివిజన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో మనకి ఒకవేళ సెలెక్షన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకుంటారు అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఏ సర్కిల్లో చేయించుకుంటారు అండ్ ఏ డివిజన్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాలో అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సర్కిల్ అంటే స్టేట్ ఫ్రెండ్స్ అండ్ డివిజన్ అంటే డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ డిక్లరేషన్స్ దగ్గర బాక్స్ దగ్గర టిక్ పెట్టండి, క్లిక్ చేయండి. చదివి
సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రిఫరెన్సెస్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్. ఫ్రెండ్స్ మీరు ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. ప్రిఫరెన్సెస్ ఒకటి మిస్ చేసినా, లేకపోతే ఒక ప్రిఫరెన్స్ మిస్ చేసినా, ఒక ప్రిఫరెన్స్ డబుల్ టైం ఎంటర్ చేసినా యాక్సెప్ట్ అవ్వదు. ఫస్ట్ 1 to 9 ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వాటి దగ్గర 01, 02, 03, 04, 05 అలా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేయండి. సో క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో లాస్ట్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రింట్ క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ప్రింట్ దగ్గర ప్రాబ్లం అవుతాయి. ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టార్ పక్కన డౌన్ యారో ఉంది కదా, అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది మీకు. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ వెనక్కి వచ్చేయండి. మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫీ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఫీ పేమెంట్ చేయొచ్చు. సో ఫీ పేమెంట్ ఎవరికి ఉంటుందంటే ఓన్లీ మేల్స్కి ఉంటుంది, ఫీమేల్స్కి ఉండదు. మేల్స్లో మళ్ళీ SC ST వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉండదు ఫ్రెండ్స్. సో పేమెంట్ ఎవరెవరు చేయాలంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అన్రిజర్వ్డ్ మేల్ క్యాండిడేట్స్, OBC మేల్ క్యాండిడేట్స్, EWS మేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ వెబ్సైట్కి వచ్చి అప్లై ఆన్లైన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అప్లై కింద అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు స్టేటస్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేశాక మీకు మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఫీ పేమెంట్ చేశాక ఇక్కడ చెక్ ఫీ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ జాబ్ రావాలంటే మీకు 10th మంచి మెరిట్ ఉండాలి ఫ్రెండ్స్. మంచి మార్క్స్ ఉంటే మీకు అయితే జాబ్ అయితే వస్తుంది. తక్కువ మార్క్స్ తక్కువ గ్రేడ్ పాయింట్స్ ఉంటే మీకు జాబ్ రావడం కష్టం ఫ్రెండ్స్. సో ఈ జాబ్ రావాలంటే మార్క్స్తో పాటు లక్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. సో మనకి ఇయర్ ఎండింగ్ వరకు మెరిట్ లిస్ట్లో అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇండియా పోస్ట్ వాళ్ళు. మెరిట్ లిస్ట్లో పేరు ఉంటే గన మీకు 80% జాబ్ వచ్చినట్టే ఫ్రెండ్స్. సో మెరిట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ అవుతారు ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మీరు సక్సెస్ అయితే, మీరు క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మీకు ఇక ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రైనింగ్ తర్వాత జాయినింగ్ ఫ్రెండ్స్. ఇక August 5th ఫ్రెండ్స్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి. సో లాస్ట్ డేట్ అయిపోయాక మనకి 1 month లోపల మెరిట్ లిస్ట్ 1 అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇండియా పోస్ట్ వాళ్ళు. మెరిట్ లిస్ట్లో కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయితే మీకు మెసేజ్ పంపిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో అండ్ ఎక్కడికి రావాలో వాళ్ళు మెన్షన్ చేస్తారు మెసేజ్లో. సో ఈ జాబ్ వస్తే కనుక మీకు వర్క్ డైలీ ఓన్లీ 4 to 5 hours మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్ డ్యూటీ టైమ్. ఫ్రెండ్స్ మనం సర్కిల్ వైజ్గా వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్కి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 1355 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి లాస్ట్లో చూసుకుంటే మనకి 981 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఉత్తరప్రదేశ్కి లోకల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి మీరైతే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. అక్కడ 4588 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఆఫీస్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో తెలిసింది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంత మటుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.